ఫారెస్ట్ కాంట్రాక్టు కార్మికుల పట్ల టీటీడీ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ ఉండడం హేయమైన చర్య అని సిపిఎం నగర కార్యదర్శి అన్నారు. తిరుపతి హరికృష్ణ రోడ్లోని ఫారెస్ట్ డివిజనల్ కార్యాలయం వద్ద టీటీడీ అటవీ కార్మికులు ఆమరణ దీక్షలు చేస్తున్న సంగతి విదితమే. కాగా బుధవారం ఆమరణ దీక్షలో పాల్గొన్న టీటీడీ ఫారెస్ట్ కాంట్రాక్టు కార్మికులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 38 నెలలుగా టీటీడీ అటవీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని విన్నవించుకుంటూ ఉన్నా టీటీడీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమని అన్నారు. డిఎంసీ భాస్కర్ మాట్లాడుతూ టీటీడీ అటవీ కార్మికుల సమస్యలు న్యాయమైనవని, సత్వరం టీటీడీ ఉన్నతాధికారులు స్పందించి వీరికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐద్వా కార్యదర్శి లక్ష్మి మాట్లాడుతూ టీటీడీ నిరంకుశ వైఖరిని ఖండించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పర్మనెంట్ చేయమని దీక్షలు చేస్తుంటే టీటీడీ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. చాలా మొండిగా వ్యవహరిస్తుంది. రాజకీయ కక్షలతో ఈరోజు భావించి సిఐటి కింద ఉన్నటువంటి కార్మికుల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. 362 మంది ఫారెస్ట్ కార్మికుల్లో 160 మందిని పర్మనెంట్ చేసి 200 మందిని పర్మనెంట్ చేయకుండా ఈ రకమైనటువంటి విభేదాలు సృష్టించి కార్మికుల మధ్య చిచ్చు పెట్టి జూనియర్లకు పర్మనెంట్ చేసి సీనియర్లను పర్మనెంట్ చేయకుండా చాలా వివక్షత పాటిస్తోంది. ఇది సరైనది కాదని చెప్పి టీటీడీ వెంటనే జోక్యం చేసుకుని అటవీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత 5 రోజుల నుండి సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి గారి నేతృత్వంలో అటవీ కార్మికులు 5 రోజుల నుండి ఆమరణ నిరాహార దీక్ష పూనుకున్నారు. టీటీడీ యాజమాన్యం ఒక పక్కన చర్చలు కంటూనే మరొక పక్కన పోలీసుల్ని పులిగొల్పి మొత్తం దీక్షలు భగ్నం చేసేటువంటి కార్యక్రమం చేసింది. ఇది సరైనటువంటి కాదు. టీటీడీ అధికారులు కనపడిపోవడం దారుణం. ముఖ్యంగా టీటీడీ అధికారులకు ఒకటే చెప్తున్నాం, ఈ సానుకూలంగా నిర్ణయం తీసుకొని ఈ సమస్యను పరిష్కరిస్తే సరిపోతుంది. లేకపోతే టీటీడీ ఏడీ బిల్డింగ్ని ముట్టడిచ్చి దిగ్బంధం చేస్తామనేసి తెలియజేస్తున్నాం. సమానంగానే కాపాడే పని అయితే ఈరోజు ధర్మ ప్రకారము ఉన్న వాళ్ళందరికీ సమానంగా చూసి వాళ్ళందరూ కూడా సమానంగా పర్మనెంట్ చేయాలి. అయితే 362 మంది ఉంటే దాంట్లో 162 మందిని మాత్రం పర్మనెంట్ చేయటము, జూనియర్ని సీనియర్లుగా ఉండే వాళ్ళని 200 మందిని పక్కన తీసి పెట్టడం అంటే ఈరోజు టీటీడీలో ధర్మాన్ని పాటించే స్థలంలో ఈరోజు రాజకీయంగా ఈరోజు కార్యక్రమం జరుగుతుంది మనకు అనిపిస్తుంది. రాజకీయ నాయకులు ఈరోజు మంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళంతా కలిపి ఈరోజు వీళ్ళకి అన్యాయం చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదైతే కరెక్ట్ కాదని చెప్పేసి మేము శ్రామిక మహిళగా చెప్తున్నాము. ఇప్పటికైనా సరే 5 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటే 3 రోజులకంతా సిఐటి ప్రధాన కార్యదర్శిని ఇద్దరికి బాగలేకపోతే 5 మంది తీసిపోయి మొత్తం 9 మంది తీసిపోయి రోయల్ హాస్పిటల్ చేర్చడం, అదే రకంగా దీన్ని భగ్నం చేయాలనుకున్నారు. వెంటనే కార్మికులు కడుపు కాలిపోయి ఉన్నారు కాబట్టి మాకు ఇంట్లో ఉన్న తిండి లేదు, ఇక్కడున్న తిండి లేదు చెప్పేసి వెంటనే అందరూ కూడా ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు.